ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ల ఘట్టం ఏప్రిల్ 25తో ముగుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే నామినేషన్ వేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వర్ ద్వారా నామినేషన్ వేయించారు. తన అఫిడవిట్ను విజయనగరం జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ ముందు తన అఫిడవిట్ను కూడా వేశారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక నామినేషన్ పడింది. మనోహర్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు మీద వేశారు. 25వ తేదీన జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులు వెళ్ళి నామినేషన్ వేయనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనే ఆలోచన ఏమి ఉన్నట్టు లేదు ఆయనకు. జగన్మోహన్ రెడ్డి మాత్రము నామినేషన్ 25వ తారీఖున వేసి అక్కడ తర్వాత బహిరంగ సభలో మాట్లాడనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలు కాకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగులు వాటితో పరిమితం అయ్యేలాగా ఉంది. అందువల్ల ఈ పార్టీ అధినేతల్లో ఎవరి సత్తా ఎంత అనే అంశం మీద చర్చ జరుగుతోంది. పార్టీ అధినేతలను అత్యంత పిరికివాడు పవన్ కళ్యాణ్ గాను, అత్యంత ధైర్యవంతుడు జగన్ గాను చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి 1982 నుంచి రాజకీయాల్లో దిగారు. అప్పటి నుంచి ఈ రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న వాళ్ళు నేను కూడా ఉన్నాను. నిజానికి పవన్ సొంత ఊరు మొగల్తూరు నర్సాపురం కిందకు వస్తుంది. అక్కడ కాపులు 55,000 మంది ఉన్నారు. అయినా కూడా తన మీద నమ్మకం లేక 2019లో కాపులు 80,000 ఉండే భీమవరం గాజుబాకల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో 2009లో చిరంజీవి కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గాజుబాక నుంచి భీమవరం నుంచి ఓడిపోయాడు. ఇప్పుడు కాపులు 91,000 ఉండే పిఠాపురం నుంచి టీడీపీ బీజేపీ మద్దతుతో పోటీ చేస్తూ కూడా వర్మ చేతులు పట్టుకొని నన్ను గెలిపించు, అక్కడ టీడీపీ నాయకుడు వర్మ చేతులు పట్టుకొని నన్ను గెలిపించు ప్లీజ్ 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 అంటున్నాడు. ఊరికే మీటింగ్లో 5 స్టార్ సాల్మన్ రాజ్ అలియాస్ పౌడర్ స్టార్ ఊగిపోతూ నా అంత ధైర్యవంతుడు లేడు అని బిల్డప్ ఇస్తాడు. కానీ నిజానికి ఆయన అత్యంత పిరికివాడుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో నా మీద కుట్ర పన్నారు, నా దగ్గర ఆధారాలు వీడియోలు ఉన్నాయని చెప్పాడు. కానీ ఇంతవరకు వాటిని బయట పెట్టలేదు. ఈ మధ్య కూడా హైదరాబాద్లో పవన్ ఇంటి దగ్గర 2 తచ్చాడుతున్నారు, నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారు అని ప్రత్యర్థుల మీద అభాండాలు వేశాడు పవన్. అయితే అంత సీన్ లేదు, వాళ్ళు తాగుబోతులు, సుపారీ లేదు, ఏమీ లేదు అని చెప్పి తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పేశారు. 2014 ఎన్నికలప్పుడు అంటే తన నీడ చూసి తానే భయపడుతున్న పరిస్థితి ఉన్నది. 2014 ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ మీద బీజేపీ అండతో పవన్ ఏవో కామెంట్ చేస్తే వాడెవడో సినిమా యాక్టర్ అంట, నేను వాడి సినిమాలు కూడా చూడలేదు, నేను సైగ చేస్తే నువ్వు తుక్కడా అన్నాడు. తునకలు అవుతావు బిడ్డ అని వార్నింగ్ ఇచ్చాడు. వరంగల్ అనుకోండి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ సీఎం అయినాక ఆయన పవన్ కళ్యాణ్ కలిసి నీ బాంచన్ దొరాని దండం పెట్టి కేసీఆర్ గొప్పోడని పొగిడి వచ్చాడు. అది పవన్ కళ్యాణ్ చరిత్ర. దేశాన్ని సోనియా ఏలుతున్న రోజుల్లో ఒంటరిగా బయటకు వచ్చి పార్టీ పెట్టి అటు కాంగ్రెస్ ఇటు టీడీపీలను ఢీకొట్టిన మగధీరుడు జగన్. ఇక మన నారా చంద్రబాబు నాయుడు జోలికి విషయం పరిశీలిస్తే ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి అమరావతి తరలి వచ్చి తమ్ముళ్ళు నన్ను మీరే రక్షించుకోవాలి అంటూ సమావేశాల్లో మాట్లాడిన విషయము ప్రజలకు గుర్తుండే ఉంటుంది. 2014లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన దొంగ హామీల వలన కేవలం 1% ఓట్లతోటి జగన్ ఓడిపోయాడని పరిశీలకులు చెప్తున్నారు. అయినా మొక్కవేని ధైర్యంతో మీరు దెబ్బ కొట్టారు, నేను తీసుకున్నానని చెప్పి 2019లో ఒంటి చేత్తో రికార్డు మెజారిటీతో పార్టీని జగన్ గెలిపించాడు. 2014లో 2024లో కలిసి పోటీ చేద్దామని బీజేపీ అడిగినా సొంతంగా ఒంటరిగా పోటీ చేస్తున్నాడు జగన్. పులివెందుల పులి మీదకి నక్కలు తోడేళ్లు గుంపులుగా వస్తున్న అదరుడు బెదరుడు అన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడిపోయింది. ఏ రోజు పవన్ లాగా జగన్మోహన్ రెడ్డి ఊగిపోడు కృంగిపోడు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే
స్థితప్రజ్ఞత ఉన్న ధీశాలి జగన్ అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నది. నేను విన్నాను అని జగన్ అంటే మా నమ్మకం నీవే జగన్ అని జనం గొంతెత్తి కోరస్ పాడుతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే గ్రామ సింహానికి అడవిలో గర్జించే సింహానికి ఉన్నంత తేడా ఈ నాయకుల మధ్య ఉంది. కాపులు పవన్ సీఎం కావాలని కోరుకుంటూ ఉంటే నాకంత సీన్ లేదు, మీరంతా బాబు పల్లకి మోయండి అంటూ ఆయన పవన్ కళ్యాణ్ బేరం పెట్టాడన్న విమర్శలు చెలరేగుతున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రోగ్నోసిస్ అంటాం కదా, ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. ఆయన పార్టీకి కూడా పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదు. ఆయన గెలవాలని కోరుకునే వారిలో చాలామంది ఆయన సామాజిక వర్గం వారు ఉన్నారు, కానీ వారి ఆశ కూడా అడియాస అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సమీప భవిష్యత్తులో ఆ సామాజిక వర్గం నుంచి మరో నాయకుడు ఉద్భవించే అవకాశం లేదు. చిరంజీవి 2009లో పార్టీ పెట్టి ధైర్యం లేక పార్టీని కాంగ్రెస్లో చేర్చేయటం అనేది ఒక చారిత్రక తప్పిదం. పవన్ కళ్యాణ్ 2014లో పోటీ చేయకపోవడం ఒక చారిత్రక తప్పిదం. 2019లో ఒంటరిగా పోటీ చేయటం ఇంకో తప్పిదం. 2024లో కూటమి కట్టడం మరో తప్పిదం. ఆయన నిజానికి బీజేపీ చెప్పినట్లు వారి మాట విని బీజేపీతో కలిసి పోరాడి ఉంటే 2029 నాటికి ఆయన ఒక క్లియర్ లీడర్గా, జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ లీడర్గా ఎమర్జ్ అయి ఉండేవాడు. అంత ఓపిక, అంత దూరదృష్టి, అంత సంయమనం ఆయనకు ఉన్నట్టు లేదు. అందువలన ఏదో 2024లోనే తాము అధికారంలోకి వచ్చేస్తామని పచ్చ మీడియా క్రియేట్ చేసిన పగటి కళల ఆయన ఆకర్షించినట్లుందాయి. ఆయన కర్మకు మనం ఎవ్వరం బాధ్యులం కాదు. ఆయన కర్మ ఆయననే నాశనం చేస్తుంది.